ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, జూలై మాసం, ఆషాఢ మాసం, ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి ఈ నెల వీళ్ళకి? ధనుస్సు రాశి వారికి అత్యద్భుతంగా ఉంది. ఎందుకంటే గురువు మంచి స్థానంలోకి వచ్చాడు. గురుడు సప్తమ స్థానంలోకి వచ్చాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య వైవాహిక బంధాలు ఇంకా పూర్తి స్థాయిలో కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కుదుర్చుకొని పెట్టుకుంటారు, కానీ ఇంకా వివాహాలు కావు. అలాగే వివాహం అయిపోయినటువంటి వాళ్ళు భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉండడము ఇలా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఒక వినయ విధేయతలు విపరీతంగా ఉంటాయి. దేవుడన్నా పెద్దవాళ్ళన్నా కానీ వీళ్ళు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాషాయ బట్టలు కనబడగానే వాడేదో పెద్ద గొప్ప భక్తుడనో లేదా నాలాగా నామాలు పెట్టుకుంటే వీడేదో పెద్ద గొప్ప గురువు అనో వెళ్ళిపోయి వాళ్ళ పాదాల మీద పడడం, ఇది ఫస్ట్ ఆపేయాలి. ఎందుకంటే ఓవర్ ప్రైసింగ్ ఏదైతుందో కాషాయ బట్టలు కనబడి కబీర్ దాస్ క్లియర్గా చెప్పాడు, నకిలీగాళ్ళు ఉంటారు, కాషాయ బట్టలు వేసిన ప్రతి ఒక్కడు సాధువు కాడు. శంకరాచార్యుల వారు చెప్పారు, పొట్టగూడు కోసం వేసుకుంటారని. వాళ్ళ భాష నోరెప్పితే తెలిసిపోద్ది కదా మనకి. కొన్ని రోజులు మనం వాళ్ళతో తిరిగితే దిస్ వే వీళ్ళు గురువుడు మనకి మా మిథున రాశిలో ఉన్న శని మీనరాశిలో ఉన్నప్పుడు ఈ కపటుల నుంచి వీళ్ళు రక్షించుకోవాలన్నమాట. తర్వాత ఈ యొక్క అంటే ఏమవుతుందంటే నీకు ఈ టైం బాగాలేదని దత్తు అని నాకు ఒక శిష్యుడు ఉన్నాడు. అక్కడికి వచ్చే పంతులతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాడు. అరే బాబు, ఈ పంతులతో ఫ్రెండ్షిప్ చేస్తే నెగిటివిటీ చెప్తారు వాళ్ళు, జాగ్రత్త, బీ కేర్ఫుల్. సో ఎంతసేపు పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళనివ్వరు అని చెప్తే, ఆ ఇల్లు మంచి టైమేనా గురువుగారు, కొత్తగా కాపురం పెట్టాడు భార్యతో, కొత్త కాపురం, అందుకని వెళ్ళొచ్చా అండి గురువుగారు అంటే, ఏమైందిరా, ఏంటి ఏకాదశి అయితే ఏంటి, ద్వాదశి అయితే ఏంటి, మంచిది వెళ్ళు, వచ్చేసింది మీ ఆవిడ, గో అహెడ్, వై డూ స్టే ఇన్ యువర్ బ్రదర్స్ హౌస్ అని చెప్తే, మంచి రోజేనండి, మంచిదిదేనండి అన్నాడు. అంటే ఒకప్పుడు ఎలా రేషనల్గా ఉండేవాడు, మరి పంతులతో దోస్తానం చేసి మైండ్కి ఇంజెక్ట్ చేస్తారండి అన్నాడు. అలాగే అన్నమాట. సో ఓవరాల్గా ఇది మంచా చెడా అన్నది చూసుకోవడంలో తప్పు లేదు. మరి ప్రతి చిన్నదానికి మంచినీళ్ళు తాగడానికి ఇది మంచిదిదా అండి, నేను బోర్లో మంచినీళ్ళు బిందె నీళ్ళు కొట్టుకోవడానికి మంచిదిదా అండి అనే విధంగా తయారు చేసేస్తారనమాట డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ చెప్పేవాళ్ళు. సో ఈ ధనుసు రాశి వాళ్ళు అలా అయిపోవడానికి, ఎడిక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి గురుగారు? సూపర్. ఆర్థిక పరిస్థితులు పాపం కోట్లు అప్పు తెచ్చి బిల్డింగ్లు కట్టి అమ్మడవట్లేదని బాధపడే వాళ్ళు ఉన్నారు, వడ్డీలు కట్టుకుంటున్నామనండి అని. అలాగే ఈ యొక్క అప్పులన్నీ కూడా తీరిపోతాయి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నోటి వరకు వస్తుందండి కానీ అమ్ముడు అవ్వట్లేదండి అని బాధపడే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా అమ్ముడైపోతాయి. సో కిరాణా షాపులు, బట్టల షాపులు, ఇవన్నీ కూడా పబ్స్, రెస్టారెంట్లు, హోటళ్ళు, అన్ని బిజినెస్లు అన్నీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బిజినెస్లో బాగా సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత మనకి ఈ యొక్క అంటే మనం ఎవరితో తిరుగుతామో వాళ్ళ బుద్ధులు మనకు వచ్చేస్తాయి. సో దిస్ వే మనం చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము రాశి ఫలాలు చెప్పేటప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తాం. పద్మావతి అని నా శిష్యురాలు ఉండేది, రివర్స్లో చెప్తాం గురుగారు అనేది, మీనరాశి నుంచి మేషరాశికి. అలా చూసి ఇద్దరు ముగ్గురు చూసి మిగతా వాళ్ళు కూడా అలాగే ఇన్ఫ్లుయెన్స్ ఓకే ఇదేదో కొంత కొత్త మెథడ్ ఏమో, బోర్సం ఫీల్ అవ్వకుండా ఉంటుందేమో అని అనుకుంటా. అంటే సొసైటీలో ఉండే ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు చేసేదానికి మనకి ఓహో ఇందులో కొత్తదనం ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలంటే కొత్త రకాల బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలి. ఏదో ట్రెడిషనల్గా రిస్క్ అని చూసుకోకుండా ముందు ఒక స్టెప్ ముందుకేయాలంటారు. కంపల్సరీ వేయాలి. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు ప్రేమ వివాహాల్లో సూపర్. లవ్ చేస్తే ధనుసు రాశి వాళ్ళనే లవ్ చేయాలి అనే సామెతం తింటే మహాభారతంలో గారెలన్న తినాలా, లవ్ చేస్తే ధనుసు రాశి వారిని లవ్ చేయాలని. ఎందుకని గురుడు విఘ్నుడు లవ్ మ్యారేజ్లో ఫాస్ట్గా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా డేరింగ్గానే ఉంటారు కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. ధనుసు రాశి వాళ్ళు అలాగెళ్ళరు. అందువలన ఎక్కువ లవ్ మ్యారేజెస్ సర్వే చేస్తే ఎక్కువ ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఆల్సో. సో కొత్త బిజినెస్లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అండ్ ఆల్ ఇండస్ట్రీస్, స్టార్టప్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. విద్యార్థుల పరిస్థితి గురుగారు, విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చా? ట్రంప్ ఉన్నాడు కదా, వాళ్ళ మొగుడు అక్కడ, వాడి దేశం తప్ప ఇంక మిగతా దేశాలన్నీ దొరుకుతాయి. విద్యార్థులు కంపల్సరీ చక్కగా అన్ని చోట్ల పెట్టుకొని
వీళ్ళు ఉద్యోగాలు కోసం కూడా వాళ్ళకి దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ గురుడంతా కూడా మేలు అయిపోయాడు. సో డెఫినెట్గా వీళ్ళకి విదేశాల్లో, ఇతర దేశాల్లో కూడా సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు, విద్యార్థులు విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు సో దొరుకుతాయి. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, ఏమన్నా స్ట్రెస్ కానీ అలా ఏమన్నా? అండ్ ఒక ఆఫర్ ఉంటుంది, ఇంకొక ఆఫర్ చేతిలో ఉన్నప్పుడు మారాలా వద్దని సందేహంలో ఉంటారు. స్థానచలనం కలిసి వస్తుంది అంటారు గురుగారు వీళ్ళకి? ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ వేవరింగ్ మైండ్ ఉండదు. బికాస్ జూపిటర్ అనేది దానికి అధిపతి కాబట్టి ఆ రాశికి తెలివితేటలు ఉంటాయి. అంటే మారడం మంచిదే, ఎప్పుడు గురుగ్రహం మంచిదే కాబట్టి. సో మనకి ఈ ప్రతి విషయంలో కూడా డైలమా, కన్ఫ్యూజన్ ఇవన్నీ కూడా తొలగించేది ఈ యొక్క ధనుసు రాశి. అయితే ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే పనులన్నీ కూడా లేటుగా అవ్వడము, తర్వాత యాక్సిడెంట్లు అవ్వడము, లేకపోతే రేపు చేసుకుందామని పోస్ట్పోన్మెంట్లు ఈ విధంగా ఉంటాయి. అసలు విచిత్రం ఏంటంటే రేపు చేసుకుందామని ప్రతి పని కూడా పోస్ట్పోన్మెంట్ పెట్టేవాళ్ళు. శోభనాన్ని చేసుకోవడానికి ఎవడో పోస్ట్పోన్మెంట్ పెట్టుకోడు. కానీ విచిత్రం ఏంటంటే ధనుసు రాశి వాడు పెట్టుకుంటాడు ఈ పీరియడ్లో. కావాలంటే వివాహాలు చేసిన అన్ని సర్వే చేసుకోండి నేను చెప్పి, పెళ్ళి అయిపోయి 3 రోజులు 4 రోజులైనా తర్వాత పెడతాం ముహూర్తాలు అంటారు. వెళ్ళి ఆ పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురుతో రాసి చూడు, కంపల్సరీ ధనుసు రాశి వాళ్ళు అయి ఉంటారనమాట. గురుగారు, శత్రువులను జయించాలంటే ఇన్స్టెంట్గా ఏదన్నా రెమెడీ ఉంటుందా? అంటే వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారు, వీళ్ళ మంచి కోరినట్టు ఉంటారు, కానీ వీళ్ళని కిందకి లాగుతూ ఉంటారు. సో శత్రువులను జయించడానికి ఏదన్నా ఉంటుందా ఈ రాశి వారికి సపరేట్గా? శత్రువుని ప్రేమతో జయించవచ్చు, వాళ్ళని లవ్ చేయాలి, అలాగే వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కొనిపెట్టాలి. ఎందుకు అయిపోయింది అంతే, రెమెడీ పెద్ద ఇదే ఉంది. అందువలన శత్రువు అనేటటువంటిది అది పూర్వజన్మన లింక్ని బట్టి వస్తుంది మనకి. అందరూ మనకి మిత్రులు ఎవరు, శత్రువులు. యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ అట్లీస్ట్ పూర్వజన్మలో ఉన్నదాన్ని మనం కట్ చేయలేం, ఈ జన్మలో మనం చేయగలుగుతాం. కాబట్టి వాళ్ళకి కుడుములు వండి పెట్టడము, టిఫిన్లు పెట్టడము, బిర్యానీలు పెట్టడము, మందు పార్టీలు ఇవ్వడము, ఇలాంటి వాటి ద్వారా ఏ విధంగా అయితే చేస్తారో ఇదే రెమెడీ. అంతేగాని ఆ చెట్టు చుట్టూ తిరుగు, పుట్ట చుట్టూ తిరుగు కాదు. శాస్త్రం చెప్తుంది కాబట్టి ఓవరాల్గా రెమెడీస్ ఆ చెట్టు చుట్టూ తిరుగు, ఈ పుట్ట చుట్టూ తిరుగు అని చెప్తాం. బట్ యాజ్ ఫర్ యాజ్ ది శత్రువుల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు డబ్బులు ఎగ్గొట్టేశాడు, మనం డబ్బులు ఆడి ఎగ్గొట్టేసాము, 4 కోట్లు 3 కోట్లు, మరి వాడు శత్రువు అవడా, వాడు కంప్లైంట్ పెట్టడా? సో ఇలా అనమాట మనకి శత్రుపీడ పోతుంది. దీనికి శత్రుపీడ కోసం ఏం చేయాలంటే మైమోసా ప్యూడికా అని ఉమ్మెత్తి చెట్టు ఇంట్లో పెంచుకుంటే పోతుంది, అది ముడుచుకుంటుంది. శత్రువులు వచ్చిన దేవతా వృక్షం అది కూడా. సో రావి, తర్వాత ఈ యొక్క మర్రి ఓడాలు, మారేడు చెట్టు ఆకులతో మనకి శివుడికి అభిషేకం చేసుకున్న, శివుడి పైన పెట్టుకున్న ఈ శత్రుపాదాలు పోతాయి. సో ఓవరాల్గా పరిస్థితి ఇంకాస్త మెరుగవడానికి ఎలాంటి పరిహారాలు బాగుంటుందంటారు ఈ రాశి వాళ్ళకి? అర్ధాష్టమ శని, అందువల్ల శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. నల్లని నువ్వుల ఉండల్ని తయారు చేసి పేద ప్రజలందరికీ కూడా పంచిపెట్టాలి. తర్వాత రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేస్తే పోతుంది. ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.